థర్డ్ క్వశ్చన్ సార్. పొలంలో చూస్తున్న కొన్ని మొక్కలు ఆకులు పసుపుగా ఇంకొన్ని ఎర్రగా అవుతున్నాయి. ఇది ఏమైనా రోగమా లేదా ఎరువులు సరిగ్గా అందక ఇలా అవుతుందా? ఓకే, రైతుల్లో కూడా ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే క్రాప్ ఎరుపు వచ్చింది అనగానే అదొక తెగులు అనుకోను, లేకపోతే మొక్క గ్రోత్ కాదంతో ఇంకేదో ప్రాబ్లం అనుకుంటా ఉంటారు. ఇక్కడ మనకున్నటువంటి న్యూట్రిషన్స్ చూసినట్లయితే మీకు నత్రజని ఉంటుంది, పొటాషు, ఫాస్ఫరస్, బొరాను, కాల్షియము, మెగ్నీషియము, జింకు, సల్ఫేటు, ఈ విధంగా అనేక రకాల ధాతువులు ఉంటాయి. ఒక్కొక్క ధాతువు లోపానికి ప్లాంట్ ఒకలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. సో మోస్ట్ సెన్సిటివ్ క్రాప్ మేజ్, అదేవిధంగా మోస్ట్ ఎక్స్ప్రెసివ్ క్రాప్. మీకు మిగిలిన క్రాపులలో ధాతు లోపాలు ఉంటే మొక్కలు పెద్ద కనబడదు, కానీ మొక్కజొన్నలో చిన్న ధాతు లోపం ఉన్నా కానీ ఈజీగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో అలాగే పసుపు రంగు వచ్చిందంటే దాంట్లో నత్రజని లోపం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. లేదు కొద్దిగా మనకు రంగు వచ్చేసి మనకు దాన్ని ఏమంటామో మన బ్రింజాల్ రంగు అంటే మనకు బ్రింజాల్ ఆ విధంగా పర్పుల్ కలర్ లాంటివి వచ్చిందంటే అందులో భాస్వరం లోపం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇంకేదో కలర్ రెడ్ కలర్ వచ్చిందంటే దాంట్లో జింక్ లోపం అర్థం చేసుకోవాలి. వైట్ కలర్ వచ్చిందంటే ఐరన్ లోపం అర్థం చేసుకోవాలి. అట్లా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క సిమ్టమ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో దాన్ని మనం అర్థం చేసుకొని దాని తగ్గట్టు మనకు మార్కెట్లో మైక్రో న్యూట్రియన్స్ దొరుకుతూ ఉంటాయి. కేజీ ఎకరాకి చొప్పున మైక్రో న్యూట్రియన్స్ దొరుకుతూ ఉంటాయి. సో దాంట్లో ఉన్న లోపాన్ని బట్టి మనకు ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ సో ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ని మనం ఆ లోపాన్ని బట్టి స్ప్రే చేసుకోవడము. లేదు బాగా ఎల్లో బాగా కనబడుతుంది, అప్పుడు ఏమవుతుంది, నత్రజని లోపం, నత్రజని దీంట్లో ఉంటుంది, యూరియాలో ఉంటుంది. అప్పుడు యూరియా ఒక అరకట్టో కానీ పావుకట్ట కానీ చల్లుకోవడము. సో ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ న్యూట్రిషన్ లోపాన్ని మనము రికవరీ చేయొచ్చు. ఓకే సార్.